ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం ఆగస్టు నెల 8వ తారీఖు శనివారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన పరాభవనవ సంవత్సరం దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షంలో దశమి పగలు 11-15 వరకు ఉంది. తర్వాత ఏకాదశి వచ్చింది. రోహిణి నక్షత్రం పగలు 3:20 వరకు ఉంది. ఉదయం 7:50 నుంచి 9:30 వరకు ఉంది. రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు ఉంది. ఇక దుర్ముహూర్తం శనివారం కాబట్టి ఉదయం 6:30 నుంచి 7:30 వరకు దుర్ముహూర్తం ఉందండి. ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి కూడా ప్రీతికరమైనటువంటి రోజు. ఎవరి అభీష్టాన్ని బట్టి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఆయా దేవతల్ని స్తోత్రాలు కూడా ప్రార్థన చేసుకోవటం మంచిది. వీలైతే సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ లేదా ఆంజనేయ స్వామి దేవాలయం కానీ వెళ్ళి లేదా రామాలయానికి కానీ వెళ్ళి అక్కడ ఆ దేవతల్ని కుటుంబంతో వెళ్ళటం అనేది ఒక అలవాటు చేసుకుంటే ఉత్తరోత్తర మన సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతామని నేటి తరానికి నేను మనవి చేస్తూ ఈ రోజున ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, మనం పైకి వాడే అర్థాల్లో మనం చాలామంది ఆధ్యాత్మికంలో కూడా పైకి మనం అనుకునే అర్థం వేరండి, అంతరార్థం వేరుగా మనకు శాస్త్రాల్లోనూ భగవద్గీత మొదలైనవి తెలియచేస్తున్నాయండి. మనందరం సామాన్యంగా భక్తి అంటే ఏమనుకుంటామంటే చక్కగా దేవుడి గుడికి వెళ్ళి కొబ్బరికాయ ఒకటి పూజ చేసుకొని ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు మంచి మంచి పట్టుబట్టలు కట్టుకొని దేవుడికి పూజ చేస్తే అది భక్తి. ఏదో స్తోత్రాలు చదువుకుంటూ ఉండి ఉపవాసాలు ఉంటే అది భక్తి అని మనందరి యొక్క అభిప్రాయం అండి. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేకంగా ఒక భక్తి యోగం అని ఒక యోగం అండి. ఇది 20 శ్లోకాలు ఉంటుంది. దీన్ని చాలా కాలం ఈ పిల్లలకి హై స్కూల్స్లో భగవద్గీత పోటీలు గీతా జయంతికి పెట్టినప్పుడు ఈ భక్తి యోగం మీద పెట్టేవాళ్ళండి. సరే, వాళ్ళు ఏదో కంఠస్థం చేసి ఒప్పుచోతా అనుకోండి, దాన్ని అర్థం చేసుకుంటే చాలా విశేషం అండి. దాంట్లో ఆయన అంటాడండి, భక్తుడి యొక్క లక్షణాలు చెప్తూ అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ అని చెప్పి యోమే భక్త సమే ప్రియ అన్నాడు. భక్తుడు అంటే పూజ చేయటం అది మామూలే, అది కాదు, దానికంటే విశిష్టార్థం ఇంకోటి ఉంది అని గీతలో చెప్పండి. ఏంటంటే అద్వేష్ట సర్వభూతానం, సమస్త ప్రాణులందు ద్వేషం లేకుండా ఉండాలటండి. అసూయ ద్వేష ఎంత గొప్ప విషయం ఉండదు. అది ఉంటే జీవితం అంతా బాగుపడుతుంది. అసూయ ద్వేషం